హాయ్ ఫుడీస్, హలో వీవర్స్, వెల్కమ్ టు భారతీ ఫ్యూజన్ ఓల్గాస్. ఇదే ఎంతో టేస్టీ అండ్ మౌత్ వాటరింగ్ కొత్తిమీర పచ్చడి. ఈ కొత్తిమీర పచ్చడి చపాతీ, రొట్టె, దోశ, వేడి వేడి అన్నం ఇలా దేంట్లో తిన్నా కూడా చాలా టేస్టీగా అండ్ చాలా డెలిషియస్గా ఉంటుందన్నమాట. టేస్ట్ వచ్చేసి దీన్ని ఇలా ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసి పెట్టుకుంటే మనకు 1 or 2 months దాకా స్టోర్ ఉంటుంది. సో ఈ ప్రాసెస్ని ఎలా చేయాలో చూసేద్దాం. దీనికోసం ఇక్కడ నేను ఒక 2 పెద్ద కట్టల కొత్తిమీరని తీసుకున్నాను. దాంట్లో మొత్తం కాడలను తీసేసి ఇలా చిన్నగా కట్ చేసుకుంటున్నాను అనమాట. సో ఇలా చిన్నగా మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఆ మెష్ బౌల్ ఉంది కదా, ఆ మెష్ బౌల్కి కంప్లీట్ ఫుల్గా ఆ కొత్తిమీర అన్నది నాకు వచ్చిందనమాట. సో ఇలా క్లీన్ చేసి కట్ చేసుకున్న తర్వాత చూడండి ఆ మెష్ బౌల్ నిండా వచ్చింది. దాన్ని ఇలా వాష్ చేసుకుంటున్నాం. ఇలా నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఈ కొత్తిమీరని ఒక క్లీన్ ఏదైనా మీ ఇంట్లో పంచలు కానీ ఇలా ఉంటాయి కదా, వాటిని వేసుకొని తడి ఉండకుండా ఆరబెట్టుకోవాలన్నమాట 1 or 2 hours. దాని తర్వాత ఒక నిమ్మపండు సైజ్ అంతా చింతపండుని క్లీన్ చేసుకొని తీసుకోవాలి. చూడండి ఆ సైజ్ చూపిస్తున్నాం కదా, అంత సైజ్ తీసుకొని దాంట్లోకి వేడి వాటర్ను వేసుకోవాలన్నమాట. చూడండి చాలా వేడి వాటర్ను వేసుకోవాలి, చన్నీళ్ళు వేసుకోకూడదు. చల్లనీళ్ళు వేసుకుంటే పచ్చడి అనేది పాడైపోతుంది. చూడండి ఇప్పుడు నాకు 1 or 2 hours ఆరబెట్టేసుకున్నాను. ఇలా ఆరిపోయిన తర్వాత ఒక మెజరింగ్కి బౌల్ తీసుకున్నా. నాకు ఆ బౌల్ నిండా మొత్తం మంచిగా వత్తి పెట్టుకోండి, దానికి ఫుల్గా సరిపోయింది. దీంట్లోకి ఒక 20 నుండి 30 ఎండుమిర్చి తీసుకుంటున్నా. కారం ఎక్కువ తినాలంటే ఇంకొక 5 వేసుకోండి. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసినప్పుడు ఒక 2 teaspoons ఆవాలు వేసుకొని ఆ ఆవాలని చిన్న మంట మీదనే వేయించుకోవాలన్నమాట. మంచిగా చిన్న మంట మీద వేయించుకుంటే ఆవాలు అనేవి కొంచెం చిటపట్లాడి మంచిగా ఒక అరోమా వస్తుంది కదా, స్మెల్ అనేది వచ్చిన తర్వాత తీసి ఒక ప్లేట్లో వేసేసుకొని తర్వాత 1 teaspoon మెంతులు, అలాగే వాటిని కూడా కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా వేయించుకొని వాటిని కూడా అదే ప్లేట్లోకి సైడ్లో వేసి పెట్టుకోండి, చల్లారనిచ్చుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలోకి ఒక 2 teaspoons ఆయిల్ వేసుకొని అందులోకి మనం క్లీన్ చేసుకున్నాం కదా ఎండుమిర్చిని వేసుకుంటున్నా. నేనైతే ఒక 25 నుండి 30 ఎండుమిర్చి వేస్తున్నాను ఈ పచ్చడి కోసం. మీకు ఇంకా కొంచెం కారం తినాలనుకుంటే మీరు ఇంకొక 5-6 ఎక్కువ వేసుకోండి. ఇది మీడియం కారంకి సరిపోతుంది. వాటిని కూడా అలా ఆయిల్లో వేయించుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఆరిపోయిన కొత్తిమీర ఉంది కదా, ఆ ఆరిపోయిన కొత్తిమీరని అదే కడాయిలోకి వేసుకొని ఆ పచ్చి వాసన పోయే వరకు మంచిగా వేయించుకోవాలన్నమాట. ఆకుకూర మొత్తం ఆ కొత్తిమీర అంతా వేయించిన తర్వాత అలా వేగిపోతుంది కొంచెమై. సో దాన్ని కూడా అలా పక్కకు పెట్టి చల్లారనిచ్చుకుందాం. ఈ ప్రాసెస్ మొత్తంలో ఎక్కడ వాటర్ అనేది టచ్ అవ్వకుండా ఉంటే పచ్చడి అనేది మంచిగా నిల్వ ఉంటుందన్నమాట, లేదంటే పాడైపోతుంది. సో ఇప్పుడు తాలింపు కోసం ఒక 2 tablespoons ఆయిల్ వేసుకొని ఇక్కడ తాలింపు గింజలన్నీ వేసుకుంటున్నా. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, గార్లిక్, అలాగే పప్పు దినుసులు, మినపప్పు, శనగపప్పు కూడా వేసాను. లాస్ట్లో ఇంగువ యాడ్ చేస్తున్నా. ఇంగువ అనేది ఆప్షనల్, మీకు కావాలంటే యాడ్ చేసుకోండి, కానీ పచ్చడికి ఇంగువని యాడ్ చేస్తే మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి ఫస్ట్గా ఎండుమిర్చి, ఫస్ట్లో నానబెట్టుకున్నాం కదా వేడి నీళ్ళలో, ఆ చింతపండు, రుచికి తగిపడినంత ఉప్పు. నేను ఈ మొత్తం ప్రాసెస్ కోసం 1 teaspoon ఉప్పును వేసుకుంటున్నా. అది నాకు కరెక్ట్గా సరిపోయింది. మీకు కావాలంటే ఇంకొద్దిగా వేసుకోండి. వేసుకొని దాన్ని ఫస్ట్ కచ్చపచ్చగా మంచిగా గ్రైండ్ అయ్యేలాగా మిక్సీ పట్టుకుందాం. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఫైనల్గా ఇందులోకి కొత్తిమీరని కూడా యాడ్ చేసి బాగా మెత్తగా రుబ్బుకోవాలన్నమాట. ఈ కొత్తిమీర పచ్చడి ఇలా మెత్తగా రుబ్బేసుకున్నాం. చూడండి ఎంత సాఫ్ట్గా అయిపోయిందో. ఇలా మెత్తగా రుబ్బి పెట్టుకున్న దాన్ని మనం తాలింపు పెట్టుకున్నాం కదా, తాలింపు అన్నది చల్లారబెట్టుకోవాలన్నమాట. చల్లారిన తర్వాతనే ఈ మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని మొత్తం తాలింపు గింజల్లోకి వేసి ఆయిల్లోకి వేసి బాగా కలుపుకోవాలి. ఈ ప్రాసెస్లో ఎక్కడ వాటర్ అనే దాన్ని అయితే టచ్ అవనివ్వకండి. వాటర్ అనేది టచ్ అయితే పచ్చడి అనేది నిల్వ ఉండదన్నమాట. సో అలా మిక్సీ జార్లో మొత్తం ఉన్నదాన్ని ఆయిల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నా. అది బాగా ఆయిల్లోకి కలుపుకోవాలి. ఆయిల్ మొత్తం కలిసిన తర్వాత ఆవాలు, మెంతులు వేయించి పెట్టుకున్నాం కదా, దాన్ని కూడా పొడి చేసి లాస్ట్లో ఇందులో కలుపుకోవాలన్నమాట. కలుపుకున్న తర్వాత
బాగా ఈ మిశ్రమాన్ని మొత్తం కలిపేసుకొని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసి పెట్టుకుంటే మీకు ఒక 2 నుంచి 3 నెలల దాకా స్టోరేజ్ ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ట్రై చేసి మీ కామెంట్స్ ఏంటో కామెంట్ సెక్షన్లో చెప్పండి. నాకు చాలా బాగుంటుంది. ఇది హౌస్ వైఫ్స్కి కానీ లేకపోతే ఎప్పుడైనా చేయడానికి ఎక్కడైనా జర్నీస్ వెళ్తున్నప్పుడు వర్కింగ్ ఉమెన్స్కి, బ్యాచిలర్స్కి అలా ఇంట్లో చేసుకొని తీసుకెళ్తే హాస్టల్లో ఉన్న పిల్లలకి కూడా బాగా యూజ్ అవుతుందన్న ఉద్దేశంతో చెప్తున్నా. సో చేసి చూడండి, చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, లైక్ అండ్ కామెంట్. బాయ్ బాయ్.